అమెరికా యుద్ధ తీవ్రత పెంచడానికి సిద్ధపడుతోంది, తగ్గించడానికి సిద్ధపడట్లేదు. 4 వారాలని 6 నెలలకి సరిపడినటువంటి సైనిక పటాలాల్ని తరలిస్తున్నారు. 1,00,000 మంది సైన్యాన్ని అమెరికా నుండి ఇప్పుడు ఇరాన్ దగ్గరికి చేరుస్తున్నారు. అదే సందర్భంలో ఇప్పటికే 2 విమానవాహక యుద్ధ నౌకల్ని తీసుకొచ్చినటువంటి అమెరికా ఇప్పటికీ 45కి పైగా ఇరాన్కి సంబంధించినటువంటి వార్షిప్స్ని ధ్వంసం చేశామని చెప్తున్నటువంటి అమెరికా, ఇరాన్కి సంబంధించినటువంటి ఆయుధ స్థావరాలు ధ్వంసం చేశామని చెప్తున్నటువంటి అమెరికా, ఇరాన్కి సంబంధించి కీలకమైనటువంటి భవనాల్ని పేల్చివేశామని చెప్తున్నటువంటి అమెరికా, తాజాగా ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుద్ధ నౌక, విమానవాహక యుద్ధ నౌకని ఎర్ర సముద్రంలోకి పంపించింది. క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ పెద్ద ఎత్తున రంగంలోకి దించుతోంది. ఇప్పటికే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అరేబియన్ సీలో ఉంది. అలాగే న్యూ వెస్టర్న్ స్ట్రైక్ యాంగిల్ కూడా బిగిన్ చేశారు. ఇదే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి విమానవాహక యుద్ధ నౌక, రష్యా దగ్గర కూడా లేదు, అంతకంటే పెద్దదన్నమాట. దీని మీద దాదాపుగా 100 నుంచి 120 విమానాలు, హెలికాప్టర్లు కూడా ఉంటాయి.